ఆయన ఆస్ట్రేలియా అతను, మనందరికీ తెలుసు. ఈ మధ్య చనిపోయారు ఆయన, బహుశా సంవత్సరం కూడా అయి ఉండదు. ఆ బిల్లీ పేజ్ గారు చెప్పినటువంటి ఆ, విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా పాత పుస్తకం ఇది. అందులో సడన్ గా చూసుకోవడం అనేటప్పటికి సరే మనం ఎందుకు చదువుకోకూడదని అనిపించి అరుణ ఓకే అంటే మనము చదువుకోవడానికి ప్రయత్నిస్తుంది. మెహర్ బాబాస్ ప్రెజెన్స్ అంటే బాబా యొక్క అస్తిత్వము. ప్రెజెన్స్ అంటే మామూలుగా హాజరు అని చెప్పుకోవచ్చు మనం. మేర్ బాబా ఇస్ ద హిడెన్ రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ప్లేస్. అసలు ఎంత ఎంత అందంగా మొదటి సెంటెన్స్ రాస్తున్నారంటే, మెహర్ బాబా అనేది దాగి ఉన్న నిజం, అన్నిట్లో అంతటా అన్ని స్థలాల్లో దాగి ఉన్నటువంటి నిజము అని చెప్పడం జరిగింది. బట్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ స్ట్రాంగ్లీ ఇన్ సమ్ ప్లేసెస్ దాన్ అదర్స్. నేను ఎందుకు ఇంగ్లీష్లో చదువుతున్నానంటే దాని అందం మనకి అది చదువుతూ ఉంటే తెలుస్తుంది. అంత బాగా అంటే కరెక్ట్గా నేను కూడా చెప్పలేకపోవచ్చు తెలుగులో, అందుకని కొంచెం చదువుతున్నాను అది. ఆయన ప్రెజెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం చాలా స్ట్రాంగ్గా కొన్ని స్థలాల్లో అని చెప్తున్నారు. కొన్ని స్థలాల్లో ప్రెజెన్స్ బాబా హాజరు ఎక్కువగా ఉంటుంది, అంటే మనం ఫీల్ అవుతాం. కొన్ని ప్లేసెస్లో మామూలుగా ఉంటుంది. ఇన్ సర్టన్ స్పెషల్ ప్లేసెస్ అసోసియేటెడ్ విత్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ద పర్ఫ్యూమ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. అంటే ఆ సువాసన అనేది బాబా ప్లేసెస్లో, కొన్ని స్పెషల్ ప్లేసెస్లో మనకి ఆ సువాసన అనేది ఎక్కువగా ఉంటుంది. సమ్ ఆఫ్ ది స్పెషల్ ప్లేసెస్ హ్యావ్ గాన్ అండ్ సమ్ మోర్ నో డౌట్ విల్ గో ఇన్ టైమ్. కొన్ని ఇప్పటికే బాబా సంచరించిన అనేక ప్లేసెస్ పోయినాయి, అంటే అక్కడ వేరే కట్టడాలు జరగడము, లేదా వేరే వాళ్ళు ఆక్రమించుకొని అది కొనుక్కోవడము, అలాంటివన్నీ జరిగినాయి. అలా కొన్ని పోయినాయి ఆ, ఇప్పటికే, ఇంకా ముందు కూడా ఉన్నాయి, పోతాయి అని చెప్పారు. బట్ ఫర్ మీ ద మెమరీ ఆఫ్ మై టైమ్ స్పెంట్ ఇన్ దీస్ ప్లేసెస్ ఇన్ పూనా రిమైన్స్ ఎవర్ లివింగ్ అండ్ ఫ్రేగ్రెంట్. అంటే నాకు మటుకు నా నా మెమరీ, నా జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు కూడా ఈ పూనా ప్రసాద్లో ఉన్నటువంటి జ్ఞాపకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడు సువాసన ఇచ్చేటువంటి జ్ఞాపకాలు. బింద్రా హౌస్ విత్ గైమాయ్ జేసావాలా స్లోలీ మూవింగ్ అరౌండ్ ద డైనింగ్ రూమ్ టేబుల్ అండ్ ద స్టవ్ నియర్ బై, టేకింగ్ బాబాస్ నేమ్ యాజ్ షీ ప్రిపేర్స్ అండ్ సర్వ్స్ ఫుడ్. అక్కడి నుంచి బిందా హౌస్ మన అందరికీ తెలుసు, ఇరిచ్ వాళ్ళ ఇల్లు. పూనాలో దాని గురించి చెప్తున్నారు. బింద్రా హౌస్ లో నాకు ఇంకా బాగా గుర్తుంది గైమాయి జేసవాల. గైమాయి అంటే ఇరిచ్ వాళ్ళ తల్లి. ఆవిడ అక్కడ అలా కదులుతూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి స్టవ్ వరకు వెళ్తూ, అక్కడి నుంచి బాబా నామం చెప్పుకుంటూ బాబా పేరు పలుకుతూ ఆ వండడము. బాబా హౌస్ విత్ ద మేనిఫోల్డ్ బ్లెస్సింగ్స్ లవింగ్లీ డిస్పెండెడ్ బై పెరిమై. పెరిన్మాయి అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ఆవిడ జ్ఞాపకాలు. బెహ్రమ్స్ వైఫ్. పెరిన్మాయి అంటే బెహ్రం, బెహ్రం బాబా యొక్క వదిన. ఆ వెల్ చుట్టూ తిరుగుతూ అక్కడ ఇంట్లో, అంటే బాబా హౌస్ గురించి చెప్తున్నారు. ఆ చెట్టు, కోర్ట్ యార్డు, అక్కడ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి స్థలము, ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ లైట్ వచ్చేదట. తెల్లవారుతుండగా అలా లైట్ అక్కడ పడ్డము, ఆ బావి మీద, ఆ చెట్టు మీద, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఎట్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ద లైట్ గ్లోయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ బాబాస్ రూమ్. ఆ దూరంగా ఉన్న బాబా రూమ్ మీద కూడా ఆ లైట్ అలా పాడుతూ ఉండేదంట. తర్వాత గురుప్రసాద్ మెమోరియల్, ఇంకా అదైపోయినాక గురుప్రసాద్ మెమోరియల్ ఇప్పుడు ఉంది, అది కూడా చెప్తున్నారు ఆయన. వేర్ ఈరిచ్ వన్ సెట్ టు మీ హీ అండ్ హిస్ బ్రదర్ మెహర్వాన్ వుడ్ హ్యాపీలీ సెటిల్ యాజ్ కేర్ టేకర్స్ ఆన్ ద వరండా ఆఫ్ ద వన్ రూమ్ డ్వెల్లింగ్. నేను ఇరిచ్ చెప్పారంట, నేను మా తమ్ముడు ఆ, మెహర్వాన్ ఇద్దరం కూడా ఆ గురుప్రసాద్ మెమోరియల్, ఆ ఒక్క రూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు, ఆ రూమ్ దగ్గర ఆ బయట కాపలాగా ఉండేవాళ్ళము అని ఆ, అది గుర్తు చేసుకుంటున్నారు ఆయన. ఫర్ ద పీస్ దట్ వాజ్ ఇన్ గురుప్రసాద్ కంటిన్యూస్ దేర్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతత ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ దో ది స్మాల్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ మెటీరియల్స్ లవింగ్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఒరిజినల్ హౌస్ ఈజ్ సో మచ్ క్లోజర్ టు ద బిజీ మెయిన్ రోడ్. అక్కడ పెద్దది అది పగలగొట్టి ఆ చిన్న మెమోరియల్ కట్టినప్పుడు దానిలో ఉన్న మెటీరియల్స్ అంతా తీసుకొచ్చి యథాతథంగా పెట్టడానికి చాలా ట్రస్ట్ వాళ్ళు చాలా ప్రయత్నించి చేసిన పని అది. ఆ దగ్గరగా ఉన్న రణగుణ ఆ రణగుణ ధ్వనుల మధ్యన ఇది కూడా వినబడుతుంది.
అది కూడా చక్కగా నాకు అన్ని బాగా గుర్తున్నాయి అని చెప్తున్నారు. ఈ గురుప్రసాద్ మెమోరియల్ బిల్డింగ్ చాలా మెమరీస్ ఉన్నాయి అందులో. అదే పెద్ద జ్ఞాపకము. నేను అందులో మళ్ళీ జీవిస్తాను వెళ్ళినప్పుడు. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ సైజు కానీ, ఆ డెకరేషన్ లోపల చేసిన విధానం కానీ, ఆ సింప్లిసిటీ, అంటే బాబా ఎంత సాధారణంగా ఉండేవాళ్ళంటే ఆ లైఫ్ స్టైల్ చాలా సాధారణంగా ఉండేది బాబాది. మండలి అక్కడ ఉండేవాళ్ళు. బాబా బెడ్రూము, ఆఫీసు ఒకటే చైర్ ఆఫీస్లో, సింపుల్ ఫ్లోర్, నేల కూడా చాలా సింపుల్గా ఉండేది. అదంతా మండలి వాళ్ళు కూర్చోడానికి వీలుగా ఉండేది. ఈరిచ్ ఆఫీస్ ఏమో వరండాకే ఒక పక్కన మూలగా ఉండేది. ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ఆ ఒక కాలు ఇట్లా మడుచుకొని ఆ డెస్క్ ఒకటి ఉండేది ముందు, కింద కూర్చుని ఆయన పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ వరండాలు. ఇవన్నీ కూడా ఆయన మెహర్ బాబాస్ ప్రెజెన్స్ అని, బాబా ఎక్కడైతే ఉనికి ఉందో ఆయన్ని మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఏమాత్రం అయితే మెమరీ ఉన్నాయో, జ్ఞాపకాలు ఉన్నాయో, ఆ మెమరీ, ఆ లైఫ్ తర్వాత దాని సువాసన అనేది కనబడని ఆ, ఓ, సత్యం, కనబడకుండా ఉండేటువంటి నిజం అది. అదే అంటే దాని సువాసన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అన్సీన్ ప్రెజెన్స్ అంటే కనబడకుండా ఉండేటువంటి నిత్యము హాజరు. హీఈస్ ఆల్వేస్ దేర్. ఆయన ఎప్పుడూ ఉంటారు. ద ఫెల్ట్ రియాలిటీ దట్ ద మైండ్ యాక్సెప్ట్స్ ఇంటెలెక్చువల్లీ యాజ్ రియాలిటీ, అంటే మన బుద్ధి మనకి ఆయన ఉన్నారు, ఆయన హాజరు ఇక్కడ ఉంది అని తెలియజేస్తుంది అది. బట్ విచ్ ద హార్ట్ సింప్లీ కాల్స్ బిలవెడ్. అవన్నీ జ్ఞాపకాలతోటి, అవన్నీ గుర్తులతోటి ఆ హాజర్ని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు బాబాని మన ప్రియతముడు అని మనమే పలుకుతాము. నాకు ఇంకొక స్టోరీ గుర్తొస్తా ఉందని చెప్తున్నారు ఆయన, ఇంకొక స్థలం గురించి. అది మెహరాజాద్. ఇట్ కన్సర్న్స్ a young English woman who worked for a married couple, both of them Baba lovers. ఇది ఒక ఇంగ్లీష్ ఆవిడ గురించి చెప్తా ఉన్నారు ఆయన. ఆ ఇంగ్లీష్ ఆవిడ ఒక బాబా లవర్స్ ఇద్దరికి, ఒక భార్య భర్తలు ఇద్దరి దగ్గర వర్క్ చేసేదంట. షీ హర్ సెల్ఫ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఎట్ ద టైమ్ ఇన్ మెడిటేషన్ అండ్ యోగా. ఆమెకి స్వతహాగానే మెడిటేషన్, యోగా అంటే చాలా ఇష్టము. మెహర్ బాబా అంటే ఇష్టం లేదు అసలు. అయితే హాలిడేస్కి ఇండియా రావడానికి, ఆవిడ సౌత్ ఇండియా రావడానికి అన్ని బుకింగ్లు చేసుకుంది. షీ హాజ్ పేడ్ హర్ $500, $500 ఆ రోజుల్లో కట్టి ఇండియాకి విజిట్కి, సౌత్ ఇండియా టూర్కి ఆమె డబ్బులు కట్టడం జరిగింది. అయితే ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఆవిడ వర్క్ చేస్తుందో, వాళ్ళు ఏం చేశారంటే ఈవిడికి బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు ఏం చేశారు, మాకు ఒక చిన్న, మాది ఒక చిన్న విన్నపం అమ్మ, ఒక స్పెషల్గా నిన్ను ఒకటి కోరుతున్నాము. నువ్వేం చెయ్యంటే అక్కడికి వెళ్ళినప్పుడు, ఇండియా వెళ్తున్నావు కాబట్టి కొంచెం అహ్మద్ నగర్కి వెళ్ళి వయా అహ్మద్ నగర్ ద్వారా మీరు ఆశ్రమాలు చూడాలి, వెళ్ళి అక్కడ చూడు, మెహరాబాద్, మెహరాజాద్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ప్రేమని పంచినట్టుగా చెప్పు, మేము వాళ్ళని అడిగినట్టుగా చెప్పు అని చెప్పడం జరిగిందనమాట. అట్లాగే బాబాకి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అప్పుడు ఈవిడ ఒప్పుకుంది. సరే, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను నేను అని ఆవిడ కూడా ఒప్పుకుంది అనమాట. అయితే అహ్మద్ నగర్ సిటీకి ట్రావెల్ చేసింది ఆమె. ఆ టూంబ్కి వెళ్ళింది, బాబా టూంబ్కి. ట్రస్ట్ ఆఫీస్ అహ్మద్ నగర్లో వెళ్ళింది. ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా ఫ్రెండ్స్ ఏం చెప్పారో అది చెప్పడము, మెసేజ్ ఇవ్వడం వాళ్ళకి. ఆ ఓల్డ్ డిసైపుల్స్ అందరినీ, ఓల్డ్ మండలి వాళ్ళు డిసైపుల్స్, భక్తుల్ని అందరినీ కలవడము, బాబా ప్రేమికుల్ని వాళ్ళతో మాట్లాడడము, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారని చెప్పడము జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవిడికి చక్కగా అందరూ స్వాగతం పలకడము, ఎంతో ఆప్యాయంగా పలకరించడము అది మాత్రం జరిగింది. ఇంతకీ ఆవిడకి వాళ్ళెవరో తెలియదు, వాళ్ళకి ఈవిడెవరో తెలియదు. మామూలుగా పిల్గ్రిమ్ లాగా మనందరిలాగా వెళ్ళింది కాబట్టి వాళ్ళు అందరినీ పలకరించినట్టుగానే పలకరిస్తారు. కానీ ఈవిడికి ఒకంత ఆశ్చర్యం కూడా వేసింది అది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ జై బాబా అనడం, మాట్లాడడము, అది మటుకు ఆవిడకి కొంచెం ఒక పజిల్ లాగా అనిపించింది. ఏంటి ప్రతి చోట అందరూ జై బాబా జై బాబా అంటున్నారు,
అని చెప్పడం జరిగింది. బట్ షీ హ్యాపీలీ వెంట్ అబౌట్ హర్ టాస్క్. అది కానీ వాళ్ళు అట్లా చెప్పారని ఊరుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పింది పాఠం అప్పచెప్పినట్టుగా వాళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళకి చెప్పడము, వాళ్ళు జయబాబాలు మీకు అప్పచెప్పారనో లేకపోతే వాళ్ళ ప్రేమని మీకు అందించమన్నారనో వాళ్ళు ఏది చెప్పారో అది చెప్పడం చేసింది. అట్లా సిటీలో చాలా తిరిగింది ఆవిడ. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అలోబా కూడా ఈవిడ్ని జయబాబా అని గ్రీట్ చేశారు. ఈవిడ ఏంటంటే తన గురించి అలోబాకి ఎక్కువగా ఏం చెప్పలేదు, ఎందుకంటే అలోబాకి అంత మంచి ఇంగ్లీషు రాదు. సో ఆమె ఏమనుకుందంటే ఒక న్యూ బాబాలు ఎవరు వచ్చారు కదా అని ఆయన మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడడము, మెహరాబాద్కి ఫస్ట్ టైం వచ్చిందని తెలుసుకుని సంతోషపడి ఆవిడని చక్కగా ఆదరించడము ఇది జరిగింది. తర్వాత ఆయన క్విక్గా మండలి హాల్కి వెళ్ళి కూర్చున్నారు. దర్శనం చేసుకోమని బాబా చైర్ని చూపించారు. ఈవిడ వెళ్ళింది, దర్శనం చేసుకుంది, ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. కానీ అలోబా ఆవిడ కొత్త కాబట్టి షీ వాస్ సింప్లీ న్యూ టు బాబా, అండ్ సో యాజ్ వాస్ హిస్ వే హీ క్విక్లీ బౌ డౌన్ బిఫోర్ బాబాస్ చైర్ విత్ హిస్ హెడ్ ఆన్ ద కుషన్ దట్ హ్యాడ్ సపోర్టెడ్ బాబాస్ ఫీట్. ఈయన వెళ్ళి మోకాళ్ళ మీద దండం పెట్టడం జరిగింది. షీ వాస్ సింప్లీ న్యూ టు బాబా. ఆయన ఫస్ట్ వంగి చూపించారనమాట, అంటే ఇలా చెయ్యాలని. ఆ తర్వాత ఆవిడ కూడా అదే విధంగా ఆ కుషన్ మీద తలబెట్టి మోకాళ్ళ మీద ఆనించి కుషన్ మీద తల వంచి దండం పెట్టి ఆయన చేసిన విధంగా చేసింది. ఆవిడ ఆ అమ్మాయి అలా చేసినప్పుడు ఆ హర్ట్ అవ్వకుండా, అంటే నొచ్చుకోకుండా, ఆ చిన్న ఫీలింగ్స్ ఏదైతే ఉందో దానికి ఏమి కాదు పర్వాలేదు అన్నట్టు అనుకుని ఉంది. ఏం అవ్వలేదు, నాకు బాగానే ఉన్నాను అన్నట్లు ఆవిడ ఫీల్ అయింది. అవి వెళ్ళిన వ్యక్తి ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎంప్టీ చైర్ అని అనుకుంది ఫస్ట్. అని పర్వాలేదు ఆవిడ దండం పెట్టనీలే, ఏం కాదు అది ఎంప్టీ చైర్ అన్న విధంగా అనుకున్నాడు అలోబా. అయితే కుషన్ మీద తలపెట్టి ఏం దెబ్బ తగలదులే, పర్వాలేదు ఎంప్టీ చైరే కదా అని ఇంకా ఆవిడ పడింది. అక్కడ దాని మీద తలబెట్టి ఎప్పుడైతే మొక్కిందో ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. చాలా సేపు అలా ఏడుస్తూనే ఉంది. ఏమి మాట్లాడలేకపోయింది నోటు తెరిచి. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఏం చెప్పలేకపోయింది. షీ డస్ సే దట్ వన్ థింగ్ ఈస్ డెఫినెట్, ఒక్క విషయం మటుకు ఖచ్చితం ఇక్కడ అని ఏమని చెప్పిందంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ చైర్, ఇది మాత్రము ఖాళీ కుర్చీ కాదు, ఎందుకంటే బిలవడ్ బాబా అక్కడ ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పింది. అది ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఏమి తెలియకుండా బాబా దగ్గరికి వచ్చి ఎవరో చెప్పిన ఇది చెప్పడము నేను చాలా ఆశ్చర్యంగా జరిగింది. ఇది వెళ్ళబోతూ చివరికి చెప్పింది ఏంటంటే ఇది మటుకు ఖాళీ కుర్చీ కాదు, బాబా అక్కడ ఉన్నారు అని తన ఫీలింగ్ ని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనము బాబా ఎర్లియస్ట్ డిసైపుల్, మొట్టమొదట్లో ఉన్న డిసైపుల్స్ లో గుస్తాజీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇది ఈయన బాబాకి మొదట్లో ఉన్నటువంటి శిష్యుడు. ఆయన బాబా ఆజ్ఞ మేరకు సైలెన్స్ పాటించాడు. ఆయనకి క్రీమ్ అంటే చాలా ఇష్టం. పొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి ఆ క్రీమ్ అంతా కూడా అలా తినడం ఆయనకి అలవాటు. అది ఇంకొక పార్సి జాల్కెరా వల్ల ఫ్రెండ్ గమనించి బాబా దగ్గరికి వచ్చి ఉండడానికి ఉన్నప్పుడు అది గమనించి చెప్పడం జరిగింది. ఏమవుతుంది ఈ క్రీమ్ అంతా అయిపోయి అది కనిపెట్టేటప్పటికి గుస్తాజీ అది తింటున్నాడు అని తెలిసింది. అక్కడ అది ఖచ్చితంగా ఆయన పని అని తెలిసి కనిపెట్టారు. అప్పుడు ఏం చేశాడు, గుస్తాజీ కంటే ముందు లేచి ఏమవుతా ఉంది ఎక్కడ ఏదో జరుగుతుందని గ్రహించి గుస్తాజీ కంటే ముందు లేచి తినడం మొదలు పెట్టారు. గుస్తాజీ తినడం చూసి పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా తినడం మొదలు పెట్టాడు అనమాట. గుస్తాజీ కంటే ముందు తినేసి తను క్రీమ్ తినడం మొదలు పెట్టారు. ఇద్దరి మధ్య పోటీ అయింది. అయితే గుస్తాజీ ఇంకా ముందు లేవడం మొదలు పెట్టాడు అతని కంటే.
followed by the other fellow beating him again the next morning. మళ్ళీ గుస్తాజీ ముందు లేచి తను తినడము క్రీము, ఆ తర్వాత ఈయన తినడము. ఈయన ఎప్పుడైతే గుస్తాజీ కంటే ముందు లేవడం మొదలు పెట్టాడో ఆ తర్వాత ఆయన కంటే ముందు గుస్తాజీ లేవడం మొదలు పెట్టారు. ఇలా రివర్స్ అవుతూ ఉంది. అయితే ఫైనల్ గా క్రీమ్ లేదు అని కనుక్కున్నప్పుడు జాల్ ఫ్రెండ్ ఆన్సర్ చెప్పారంట, ద మ్యూట్ పార్సీ గాట్ టు ఇట్ బిఫోర్ మీ దిస్ మార్నింగ్. ఆయన కూడా అవతల వ్యక్తి కూడా పార్సీ అతనే. ఆయన ఏమన్నా అంటే ఈ మూగ పార్సీ వాడు ఉన్నాడు కదా, అంటే గుస్తాజీని అలా మాట్లాడుతున్నాడు. ఈ మూగ పార్సీ అతను ఉన్నాడు కదా, అతను నాకంటే ముందు లేచి తినేస్తున్నాడు. వి షల్ సీ హూ విన్స్ టుమారో. రేపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఏం జరుగుతుందో అని అనుకున్నాను. అయితే ఇట్లా ఈ క్రీమ్ గురించి దెబ్బలాట అలా కంటిన్యూ అయింది. ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందు లేవడము, ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందు తినడము, అది అలా జరిగింది. వాళ్ళు అట్లా మేనేజ్ చేసుకొని తినేశారు. గుస్తాజీకి అది అది అక్కడితో మోసిందండి. అయితే గుస్తాజీకి ఒక పెద్ద ట్రంక్ ఉండేది, ట్రంక్ పెట్టి అనమాట. అది మహాప్రాణం గుస్తాజీకి. అదంటే దాన్ని అస్తమానం కాపాడుతూ ఉండేవాడు. దానికి ఒక చైన్, ఒక లాక్ అది వేసి తన బెడ్ దగ్గర ఎప్పుడు పెట్టుకుని ఉండేవాడు. టు టు హ్యావ్ టు మేక్ ఈవెన్ డబ్లీ ష్యూర్ ఆఫ్ ఇట్స్ సేఫ్టీ, హీ వుడ్ స్లీప్ వెన్ ఎవర్ పాసిబుల్ విత్ వన్ లెగ్ ఓవర్ ద ట్రంక్. అతి జాగ్రత్త పరుడు అనమాట. దానికి చైన్ వేసి తాళం వేసింది కాకుండా పడుకునేటప్పుడు ఒక కాలు దాని మీద పెట్టి ఎవరు ముట్టుకోకుండా, అది కదిలితే తనకు తెలుస్తుందని అలా పెట్టుకుని పడుకునేవాడు. అయితే ఈ బిహేవియర్ చూసేటప్పటికి ఆ దాంట్లో ఏదో చాలా విలువైన సామాన్ ఉంది, ఏదో నిధి ఉంది అని మిగతా వాళ్ళకి ఆ రకంగా అనిపించేదంట. అయితే బయట వాళ్ళకి మటుకు ఈ గుస్తాజీకి అన్ని సిగరెట్ బాక్సులు కలెక్ట్ చేయడము, మ్యాచ్ బాక్సులు కలెక్ట్ చేయడము, తర్వాత చిత్తు కాగితాలు కలెక్ట్ చేయడము, ఇలాంటి హ్యాబిట్ ఉందని బయట వాళ్ళకి తెలియదు. సో చూసే వాళ్ళకి ఎలా అనిపించేదంటే ఈ గుస్తాజీ ఏదో మొత్తానికి అందులో జాగ్రత్తగా ఏదో దాచుకున్నాడో, అందులో నిధులే ఉన్నాయి అన్నట్టు అనిపించేది. సో అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండడం చూసి వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అనమాట. వన్ మార్నింగ్ ఎవ్రీ వన్ వాజ్ స్టన్డ్ టు ఫైండ్ దట్ ద ట్రంక్ హ్యాడ్ బీన్ స్టోలెన్ ఇన్ ద నైట్. ఒక రాత్రి ఒక పొద్దున్నే తెల్లవారు లేసి అందరూ మామూలుగా వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే ఈ గుస్తాజీది ఎవరో ట్రంక్ కొట్టేశారు, ఎత్తుకుపోయారు. గుస్తాజీ చాలా అప్సెట్ అయిపోయాడు, దాంతో చెల్లించిపోయాడు అనమాట. ఈవెన్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ సర్చ్ ఇట్ వాస్ ఫౌండ్ ఓపెన్ అండ్ డిస్కార్డెడ్ సమ్ డిస్టెన్స్ అవే. చాలా వెతక కొద్ది దూరంలో దాన్ని చెల్లా చెదురుగా చేసి దాని లోపలేని అది అక్కడ పడి ఉన్నట్టు గమనించారు. గుస్తాజీకి చాలా దుఃఖం వేసింది, అన్హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ద థీఫ్ ఆన్ సీయింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ట్రంక్. చూడడం వరకే జరిగిందట, దాంతో ఈయనకి చాలా అప్సెట్ అయిపోయాడు. ఇంకా కొంచెం ఉందండి, ఒక 3 నిమిషాలు. మెహర్ బాబా థరలీ ఎంజాయ్డ్ సచ్ ఇన్సిడెంట్స్ కన్సర్నింగ్ హిస్ డియర్ గుస్తాజీ. గుస్తాజీ అంటే బాబాకి చాలా ప్రేమ. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు బాబా నవ్వుకునేవాళ్ళు, అంటే కొంచెం చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మరొక పక్క గిరిచ్ బాబా బాబాతో కలిసి అదంతా తమాషా చేసేవాళ్ళు అనమాట. డాక్టర్ ఘనీ అనదర్ ఆఫ్ ద ఎర్లీ డిసైపుల్స్ వాజ్ అ మహమ్మదియన్ అండ్ దేర్ ఫోర్ రెలిష్డ్ అ డైట్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్. ఇది మహమ్మదీయుడు అవడం మూలంగా ఆయనకి ఎప్పుడు మాంసం కానీ చేపలు కానీ చాలా ఇష్టంగా ఉండేది. అయితే న్యూ లైఫ్లో వాళ్ళకి డబ్బులు ఎక్కువగా లేవు. అయితే వీళ్ళకి ఏం దొరికినా కానీ ఏది చేసినా కూడా డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉండి చేసేవాళ్ళు. వీ హెడ్ వెన్ సెట్టింగ్ ఆఫ్ వాస్ కెప్ట్ బై ద ట్రెషరర్ కాకభార్య వాళ్ళకి కోశాధిపతి. ఆ డబ్బులు మేనేజ్మెంట్ అదంతా కూడా ఆయన చేసేవాళ్ళు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ రోజు ఆ రోజు కొనుక్కొని తినడము అలాంటివి చేసేవాళ్ళు. అయితే వీళ్ళ దగ్గర చాలా యానిమల్స్ ఉండేవి, అప్పుడు కొనుక్కున్నారు, యానిమల్స్ ఉండేవి. వీళ్ళు భోజనం మటుకు భిక్షాటన చేసి తినేవాళ్ళు. అయితే ఇవన్నీ కోరుకొని ఇది కావాలి అది కావాలని అడిగే పద్ధతి లేదు కాబట్టి వాళ్ళు ఏది దొరికితే అది తినేవాళ్ళు. అది ఆ దొరికిందే వాళ్ళు అపురూపంగా తినేవాళ్ళు. అయితే ది ఓన్లీ ఫుడ్ వి రిసీవ్ వాజ్ వాట్ డాక్టర్ గనీ రెఫర్ టు యాజ్ గ్రాసిటేరియన్ ఫుడ్. అది వాళ్ళకి దొరికే
భోజనం ఏదైతే ఉందో దాన్ని గడ్డితో సమానం అని గడ్డి అని అంటుండేవాడు గుస్తాది. అది వెజిటేరియన్ డైట్. ఆఫ్టర్ more than a year of this, Ghani took an opportunity to point out to Baba and to plead that at least for one day could we have a change in the diet. అయితే ఒక సంవత్సరం గడిచిన తర్వాత న్యూ లైఫ్ ఫేజ్ లో బాబాతో గుస్తాజీ అంటాడు, బాబా ఇంకా చాలా అయిపోయింది, మాకు కొంచెం డైట్ లో చేంజ్ ఉంటే బాగుంటుంది అని. అది అది ఆయన ఉద్దేశంలో బాబా బాబా మాంసాహారం కూడా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ మాట అనడం జరిగింది. అయితే బాబా యాక్సెప్ట్ చేసి కాకాని మనీ ఇచ్చి తనకి ఒక ఒక ఫీస్ట్ ఇవ్వమన్నారు. దగ్గర టౌన్ లో ఆ ఫీస్ట్ ఇవ్వమన్నారు. బాబా ఎంఫసైజ్ టు ఘని దట్ హీ వాంటెడ్ హిమ్ టు ఈట్ టు హిస్ హార్ట్స్ కంటెంట్ ఇన్ ద బెస్ట్ హోటల్ ఆఫ్ ద టౌన్. ఘనీని అక్కడ ఉన్నటువంటి మంచి హోటల్కి పంపించి కడుపు నిండా ఏం కావాలో అది మాంసాహారం తినమని పంపించారంట. ఘనీ వాజ్ డిలైటెడ్. ఓ సంతోషపడిపోయాడు, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఘనీ. And on his return, he told Baba and us, the other Mandali, every detail of the lavish meal he had had and how he had tipped the waiters. ఆహా అని వచ్చిన తర్వాత ఇది బ్రహ్మాండంగా జరిగింది, ఇలా చేశాను అలా చేశాను, ఇది తిన్నాను అది తిన్నాను, బ్రహ్మాండమైన టిప్పులు ఇచ్చేసాను వెయిటర్స్ అని చెప్పడం జరిగింది. అక్కడ ఏమేమి జరిగిందో అదంతా కూడా చాలా గ్రేట్ అన్నట్టుగా చెప్పి మంచి జెంటిల్మ్యాన్ లాగా బిహేవ్ చేశానని చెప్పడం కూడా జరిగింది. ఘనీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సో వాజ్ బాబా. ఘనీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఆయన ఎంతైనా ఓల్డ్ ఫ్రెండ్ కదా, స్కూల్ మేట్ క్లాస్మేట్ కదా, బాబా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు బాబా అన్నట్టు, ఘనీ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ యు హ్యాడ్ సచ్ అ ఫీస్ట్. నీకు మంచి భోజనము, మంచి విందు భోజనం దొరికింది, చాలా మంచిది, వెరీ గుడ్. We will be staying here for some time and now you know such a fine hotel. నీకు ఇక్కడ ఇంకా కొంతకాలం ఉంటాం మనము, నీకు మంచి హోటల్ దొరికింది, తెలుసు కదా నీకు మంచి హోటల్ ఇక్కడ ఇప్పుడు తెలిసిపోయింది కదా. వాట్ అ గుడ్ ఐడియా ఇట్ వుడ్ బి ఇఫ్ యూ బెగ్ ఎట్ ద సేమ్ హోటల్ ఫర్ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చూడండి బాబా ఏం చేశారంటే, ఇప్పుడు మంచి ప్లేస్ కనిపెట్టావు కాబట్టి అదే హోటల్కి నువ్వు వెళ్ళి అది భిక్షాటన చేస్తే ఎలా ఉంటుంది అని అన్నారు. బాబా వాట్ ఆర్ యూ సెయింగ్ టు మీ? ఏంటి బాబా నాకేం చెప్తున్నావు నువ్వు? ఆల్ దట్ ఫుడ్ హ్యాస్ సమ్హౌ గాన్ యాజ్ దో ఐ హావ్ నెవర్ హ్యాడ్ ఇట్. అవి ఎంత తిన్నాను అక్కడ, ఎప్పుడు తిన్నట్టుగా అలా తిన్నాను నేను, ఏం చెప్తున్నావు బాబా? సో ఘనీ హ్యాడ్ టు రిటర్న్ టు ద సేమ్ హోటల్ అండ్ బెగ్ ఫ్రమ్ ద సేమ్ వెయిటర్స్ whom he had the previous day tipped so lavishly. చాలా ఉదారంగా టిప్ ఇచ్చాడు అక్కడ వాళ్ళకి. అదే హోటల్కి అదే టిప్ ఇచ్చిన వాళ్ళ బేటర్స్ దగ్గర భిక్షాటన చేయాల్సిన పరిస్థితి అతనికి మరుసటి రోజు అక్కడ ఉన్న కాలములో అది జరిగింది. ఆ విధమైన ఇది బాబా కల్పించారు. ఆ విధమైన పరిస్థితి ఆయనకి బాబా కల్పించారు. అది ఇదివరకు మనం చదివింది అది ఖనీది. అది ఖనీకి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. అది దీంట్లో న్యూ లైఫ్ లో జై బాబా. ఇప్పుడు శ్యామ్ లాంటి మీరు హారతి చేస్తారా? అరుణాచలని స్వామి చెప్పు, శ్యామ్ లాంటి హారతి పాడతారు. జై బాబా ఆంటీ. ఆంటీకి అన్మ్యూట్ అవుతుందా? ఓకే దినేష్ నువ్వు ఆరతి చేయమ్మా. మెహద్ దినేష్. హలో, నా వాయిస్ వినబడుతుందా? మెహద్ దినేష్. జయ బాబా వినిపిస్తుంది. వినిపిస్తుందా? మరి దినేష్ పలకట్లేదు. అరుణ మీరు హారతి చెయ్యి అరుణ నువ్వు. జై బాబా. ఎవరు పలకట్లేదు. సులోచన మీరే చేయండి హారతి, పర్వాలేదు. జయ బాబా, జయ మెహర్ బాబా. బాబా మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే
ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मिश्र बाबा అందరికీ జయ మిశ్ర బాబా అండి కుమారాణి గారు జయ మిశ్ర బాబా జై బాబా సులోచన గారు జై బాబా అవతార్ మెహర్ బాబా की జై చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా మేరు నామమే నిత్యం కీర్తించులాగు మేరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా సెలవీయవయ్యా సెలవీయవయ్యా
సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఈరోజు అనుకోకుండా నాకు అవకాశం చిక్కింది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. సహకరించిన మీ అందరికి కూడా జై బాబాలు. ఉమ్, జై బాబా. సులోచన గారు జై బాబా. థ్యాంక్ యూ. జై మీరే మెహర్ బాబా. ప్రారంభించారు, ఎండింగ్ మీరే చేస్తారు. థ్యాంక్ యూ. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. అరుణ నమో శ్యామల మెహర్ బాబా పాడి సెండ్ చేయండి. జై మెహర్ బాబా. ఏమ్మా? నమో మెహర్ బాబా మీరు పాడి ఒకసారి మాకు ఆ పాట సెండ్ నేను చేయండి. పాడను, అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ పెడతాను. ఆయనే పాడారు యాజ్ ఓకే ఇట్ ఈజ్, ఓకే అదైనా అది పర్లేదు, పెట్టాను. సెండ్ ఎందుకంటే చేయండి. నాకు కూడా కొంచెం తేడా రావచ్చు. వాళ్ళు స్వయంగా వాళ్ళ నాన్నగారు కాబట్టి ఆయన నేర్చుకొని పాడారు, పైగా ప్రోగ్రామ్ కి పాడారు కాబట్టి అది డెఫినెట్లీ నేను కూడా ఫాలో అవ్వాల్సిందే. జై ఓకే బాబా. అండి. పెడతాను నేను. జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై బాబా.